వైసీపీకి రాజీనామాపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీతోనే తాను జగన్కు దూరమయ్యానని చెప్పారు. ఆయన మనసులో తనకు స్థానం లేదని తెలిసిందని, ఆ విషయం తెలిసి తన మనసు విరిగిందని అన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్కు చెప్పానన్నారు. కోటరీ నుంచి జగన్ బయటపడాలని, అప్పుడే ఆయనకు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి దీంట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందానని అడిగారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు. ఈ డీల్ అంతా కూడా కేవీ రావుకి, ఇటు శరత్ చంద్రారెడ్డికి, అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు నుంచి పక్కకు తప్పించేదానికి, దీంట్లో ఈ యొక్క కంపెనీ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని పక్కకు తప్పించేదానికి మీరు విక్రాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం. నేను అటువంటి ప్రయత్నం చేయలేదు. నాకు ఈ విషయాలు తెలియదు. ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా నాకు తెలియదు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా. ఈ నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. వైసీపీకి రాజీనామాపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీతోనే తాను జగన్కు దూరమయ్యానని చెప్పారు. ఆయన మనసులో తనకు స్థానం లేదని తెలిసిందని, ఆ విషయం తెలిసి తన మనసు విరిగిందని అన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్కు చెప్పానని అన్నారు. కోటరీ నుంచి జగన్ బయటపడాలని, అప్పుడే ఆయనకు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఇంకా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్ ఒకప్పుడు జగన్కి అత్యంత సన్నిహితుడు, పైగా అత్యంత ఆత్మీయుడు కూడా అయిన విజయసాయిరెడ్డి ఈరోజు చేసిన వ్యాఖ్యలు సాక్షాత్తు వైసీపీ పార్టీలోనే తీవ్ర కలకలం రేపుతున్నాయి. జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందని, ఆ కోటరీ ఉన్నంత వరకు కూడా జగన్కు భవిష్యత్తు లేదు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడంతా కూడా వైసీపీకి సంబంధించి ముఖ్యంగా కీలక నేతల వైపుకు వెళ్ళింది. దాంతోపాటు
జగన్ మనసులో తనకు స్థానం లేదని, అది తెలిసి తనకు మనసు విరిగిపోయింది అని కూడా వ్యాఖ్యలు చేశారు. కోటరీ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మాత్రమే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పారు. తనకి ఇంకా స్థానం లేదు అని తెలియటంతో పాటు తనకు ఎన్నైతే పదవులు ఇచ్చారో అంతకంటే ఎక్కువ అవమానాలు తనకు పార్టీలో జరిగినాయి అని చెప్పి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం వైసీపీలో దుమారం రేపుతున్నాయి. చివరకు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్సీల మధ్య కూడా దీనిపై చర్చ జరుగుతుంది. వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళినప్పటికీ మాత్రం కొంతమంది ఉన్నారు. వీళ్ళందరిలో కూడా వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇన్ని రోజుల పాటు కూడా కాముగా ఉన్నప్పటికీ ఈరోజు విజయవాడలో సిఐడి రీజనల్ కార్యాలయంలో కాకినాడ పోర్టు సెజ్కు సంబంధించిన వ్యవహారంలో ఆయన విచారణకు హాజరయ్యారు. సిఐడి విచారణకు హాజరయ్యి బయటకు వెళ్తున్న సమయంలో దీనికి సంబంధించి ఆయన రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోవటం పై కూడా మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన చేసిన ఈ కీలక వ్యాఖ్యలు వైసీపీలో దుమారం రేపుతున్నాయి. జగన్ చుట్టూ ఉన్న కోటరీ అని అంటే ప్రధానంగా మనం ఒక్కసారి గతంలోకి వెళితే గతంలో ఆయన ఉత్తరాంధ్రకి విజయసాయిరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి నుంచి తప్పించి రీజనల్ ఇన్ఛార్జిగా నియమించారు. అదేవిధంగా పార్టీలో అఫిలియేటెడ్ వింగ్స్కి కూడా ఇన్ఛార్జిగా నియమించారు. చివరికి ఆ అఫిలియేటెడ్ వింగ్స్కి ఇన్ఛార్జిగా కూడా తొలగించి ఆ బాధ్యతలన్నింటినీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. అదేవిధంగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ బాధ్యతను కూడా ఆయన నుంచి తీసి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. దీంతో పాటు ఆయన ఎక్కడైతే విజయసాయిరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ ఇన్ఛార్జిగా ఉన్న బాధ్యతల నుంచి కూడా తీసి ఒంగోలుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించడంతో పాటు నెల్లూరుకు పరిమితం చేసి ఆ తర్వాత ఓడిపోతాడని తెలిసినప్పటికీ కూడా నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి విజయసాయిరెడ్డితో పోటీ చేయించారు. విజయసాయిరెడ్డికి నిజంగా నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయటం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా జగన్ చెప్పాడనే దీంతో ఆయన నెల్లూరు నుంచి పోటీ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తనను తీసుకువెళ్లి నెల్లూరులో పోటీ చేయించడం ఒకటైతే ఆ తరువాత వెంటనే నెల్లూరు నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తనకు వరుసగా అవమానాలు జరిగాయి అని చెప్తున్నారు. దీంతో పాటు వీటన్నిటికీ మించి కూడా ఈ కోటరీ అంటే మాత్రం ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి మీదనే ఆయన వేలెత్తి చూపించినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు కూడా వెళ్ళి నేరుగా ఆయనకే తగులుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు వైసీపీలో దుమారం రేపుతుంది. దీనిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.